ఓం శాంతి. ఈరోజు మనం ఒక అద్భుతమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే దైవిక ప్రేమ శక్తి ద్వారా పాండిత్యాన్ని అంటే మాస్టరీని ఎలా సాధించవచ్చు. అసలు ఈ శక్తి మనల్ని ఎలా మార్చేస్తుంది, మన ద్వారా ఇతరుల సేవ ఎలా జరుగుతుంది. రండి ఈ ప్రయాణంలోకి కలిసి వెళ్దాం. మన ఈ ప్రయాణం అది ఇక్కడే మొదలవుతుంది, ఈ ముఖ్యమైన ఆలోచనతో. చూడండి, దైవిక ప్రేమ అంటే కేవలం ఒక ఫీలింగ్ కాదు, అది మనకొక కొత్త ఆధ్యాత్మిక జీవితాన్ని ఇచ్చే పునాది అనమాట. ఈ స్నేహశక్తే కదా మనందర్నీ బాబాకు చెందినవాళ్లుగా చేసింది. నిజంగా ఇది మన జీవితానికి ఒక వరం లాంటిది. సరే, ముందుగా ఒక విషయం అర్థం చేసుకుందాం. ఈ ప్రేమ శక్తి అంటే ఏదో సున్నితమైన భావన మాత్రమే కాదు. అది ఒక పవర్ఫుల్ షీల్డ్, ఒక శక్తివంతమైన రక్షణ కవచం. అంటే ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, ఈ ప్రేమ శక్తి మన ఆధ్యాత్మిక మార్గంలో వచ్చే ప్రతి ఛాలెంజ్ను చాలా సులభం చేసేస్తుంది. ఇక్కడ చెప్పినట్టు ఇదొక గొడుగులాంటిది. మనం గనక ఈ స్నేహం అనే గొడుగు కింద ఉన్నామనుకోండి, మాయ యొక్క నీడ కూడా మనమీద పడదు. అప్పుడు మనం సహజంగానే మాయపై విజయం సాధిస్తాం. ఇప్పుడు చూడండి, ఈ స్లైడ్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఇది రెండు రకాల స్థితుల్ని చూపిస్తుంది. ఒకవైపు ప్రేమ అనే సముద్రంలో పూర్తిగా మునిగిపోవడం, ఇది స్థిరంగా ఎలాంటి ప్రయత్నం లేకుండా ఉంటుంది. ఇంకోవైపు ఏంటంటే జస్ట్ ఆ సముద్రంలో అలా ఒక మునక వేసి పైకి రావడం లాంటిది. అలా చేస్తే ఏమవుతుంది, మనం వెంటనే బయటకొచ్చేస్తాం. అప్పుడు చాలా సులభమైన విషయాలు కూడా కష్టంగా అనిపిస్తాయి. కాబట్టి నిరంతరం ఆ ప్రేమసాగరంలో మునిగి ఉండటమే చాలా ముఖ్యం. అవును, ఈ పాయింట్ దీన్ని చాలా చక్కగా వివరిస్తుంది. మనం ఆ దైవిక ప్రేమలో పూర్తిగా లీనమయ్యున్నప్పుడు మన అహంకారాన్ని వదిలేయటం గాని, పాత అలవాట్లను వదిలేయటం గాని అదొక పెద్ద పోరాటంలా అనిపించదు. అంతా చాలా సహజంగా, చాలా సులభంగా జరిగిపోతుంది. సరే, ఇప్పటిదాకా మనం ప్రేమ యొక్క వ్యక్తిగత అనుభవం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు దాని అసలు ఉద్దేశం వైపు వెళ్దాం. అదేంటంటే అవసరంలో ఉన్న ఈ ప్రపంచానికి సేవ చేయడం. ఇదొక చాలా లోతైన ప్రశ్న కదా. ప్రపంచంలో ఎన్నో ఆత్మలు సహాయం కోసం పిలుస్తున్నాయి. మరి ఆ పిలుపు మన చెవులకు వినిపిస్తోందా? మనం దానిమీద దృష్టి పెడుతున్నామా? ఈ స్లైడ్ చూస్తే ఇప్పటి పరిస్థితి అర్థమవుతుంది. ప్రపంచంలోని ఎన్నో ఆత్మలు ఆధ్యాత్మిక శక్తి పూర్తిగా అయిపోయి ఖాళీ అయిపోయాయి. శాంతి కోసం, బలం కోసం అడుక్కునేవాళ్లలా మారిపోయాయి. వాళ్లు మనల్ని పిలుస్తున్నారు, మాస్టర్, ముక్తిదాతలైన మనల్ని, మా ఈ బాధల నుండి విముక్తినివ్వండి అని వేడుకుంటున్నారు. కాబట్టి మన ఈ ఆధ్యాత్మిక ప్రయాణం కేవలం మనకోసం మాత్రమే కాదు, ఆ ఆత్మల పిలుపుకు సమాధానమిచ్చే బాధ్యత కూడా మనపై ఉంది. దుఃఖంలో, వ్యాకులతలో ఉన్నవాళ్లకు సుఖ, శాంతుల అనుభూతిని అందించాల్సిన సమయమిది. సరే, ఇప్పుడొక అద్భుతమైన సంభాషణను చూద్దాం. ఈ సంభాషణ డిటాచ్మెంట్ అంటే నిర్లిప్తత గురించి, ఇంకా అంతా ఒక పెద్ద ప్లాన్ ప్రకారం అంటే డ్రామా ప్రకారం జరుగుతుందనే నమ్మకం గురించి మనకు వివరిస్తుంది. ఇక్కడ చూడండి, పిల్లలు బ్రహ్మబాబాతో ఎంత మధురంగా ఫిర్యాదు చేస్తున్నారో. వాళ్ల ప్రేమ, వాళ్ల అనుబంధం ఇందులో కనిపిస్తుంది. వాళ్ళడుగుతున్నారు, బాబా, మీరు మమ్మల్ని వదిలి ఇంత తొందరగా ఎందుకు వెళ్ళిపోయాలు అని. కాని బాబా సమాధానం చూడండి, చాలా లోతైనది. ఆయన నవ్వుతూ ఏమన్నారంటే, నన్ను కాదు, డ్రామాతో మాట్లాడండి, డ్రామానడగండి ఎందుకిలా చేసిందని. అంటే బాబా మన దృష్టిని వ్యక్తిగత ఫీలింగ్స్ నుంచి అంతా ముందుగానే నిర్ణయించబడిన ఒక పరిపూర్ణమైన విధి ప్రవాహం వైపు మళ్లిస్తున్నారు. ఇదంతా ఒక పెద్ద ప్లాన్లో భాగమని సూచిస్తున్నారు. కాబట్టి మనమిక్కడ నేర్చుకోవాల్సిన కీలకమైన పాఠం ఇదే. జరిగే ప్రతి సంఘటన ఈ డ్రామాలో ఒక భాగం అని అర్థం చేసుకుని దానికి మనం సాక్షిగా అంటే డిటాచ్డ్గా ఉండాలి. ఈ అంగీకారమే మనల్ని ప్రశాంతంగా ఉంచుతుంది. సరే, ఇప్పుడు మనం చివరి విభాగానికి వచ్చేశాం. ఇక్కడ ఆధ్యాత్మికంగా మాస్టరీ సాధించడానికి చాలా స్పష్టమైన, ప్రాక్టికల్ అయిన 3 సూత్రాల గురించి తెలుసుకుందాం. బ్రహ్మా బాబా మనకు ఇచ్చిన ఈ 3 మాటలు నిరాకారి, నిరహంకారి, నిర్వికారి. ఇవి పాండిత్యానికి మార్గాన్ని చూపిస్తాయి. ఇవి కేవలం మాటలు కాదండోయ్, సంపూర్ణతను సాధించడానికి ఇదొక కంప్లీట్ ప్యాకేజ్. ఈ 3 సూత్రాలను మనం మన స్వరూపంగా మార్చుకోవాలి. ఈ టేబుల్ చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. నిరాకారి అంటే ఏంటి? మన ఆలోచనలలో అంటే మనసా, మనం దేహభానానికి అతీతంగా ఉండటం.
నిరహంకారి అంటే మన మాటలలో అంటే వాచ చాలా వినయంగా ఉండటం. ఇక నిర్వికారి అంటే మన కర్మలలో అంటే కర్మణ ఎప్పుడూ పవిత్రంగా ఉండటం. చూశారా, ఇది మన సంపూర్ణ ఆధ్యాత్మిక ప్రవర్తనకు ఒక గైడ్ లాంటిది. మరి దీన్ని ప్రాక్టికల్గా ఎలా చెయ్యాలి? ఇది కేవలం మెడిటేషన్లో కూర్చున్నప్పుడు చేసేది కాదు. రోజంతా మనం ఏ పని చేస్తున్నా సరే ఒక సెకండులో సాకార స్వరూపంలోకి వచ్చి పనిచేసి మరుక్షణమే మళ్లీ నిరాకారి ఆత్మస్వరూపంలో స్థిరంగా ఉండే ప్రాక్టీస్ చెయ్యాలి. నిరాకారి ఆత్మనైన నేను ఈ కర్మేంద్రియాల ద్వారా ఈ పనులు చేయిస్తున్నాను అనే స్పృహలో ఉండాలి. చివరగా ఈ శక్తివంతమైన వాక్యంతో ముగిద్దాం. మన ఉనికి, మన ముఖ కవళికలే ఇతరులకు ఒక మంచి భవిష్యత్తును చూపించాలి. వాళ్లకొక దర్శనాన్ని కలిగించాలి. మనమే ఒక సజీవ ఉదాహరణగా మారి ఈ ప్రపంచానికి ఒక ఆశాకిరణంగా నిలబడాలి. అచ్చా, ఓం శాంతి.